మద్రసా అనేది అల్లాహ్ ప్రసాదించిన ఒక వరం. ప్రస్తుత కాలంలో మద్రసా అనేది చాలా విలువైన సంపద. దీనితో మనము ప్రయోజనం పొందాలి. ఇస్లాం విద్య నేర్చుకోవడం వలన నమాజ్ మరియు రోజాలు చేయబడతాయి. ఇస్లాం విద్య మద్రసాలు నేర్పడం జరుగుతుంది. ఈ మద్రసాలు తల్లి ఒడి లాంటివి. ఎలా అయితే తల్లి ఒడిలో పిల్లవాడు పోషించబడతారో మద్రసాలో పిల్లలు పోషించబడతారు. మరియు మద్రసా మనిషికి మానవత్వం విలువలతో కూడిన జీవితాన్ని నేర్పుతుంది. ఈ మద్రసాను కొంతమంది కలిసి నెలకొల్పుతారు. మరియు మద్రసా ఎంతో మందిని తయారు చేస్తుంది. ఈ మద్రసా అల్లాహ్తో సంబంధం నెలకొల్పుతుంది. మానవులను అల్లాహ్తో కలపడం కూడా కూడా ఇదే. ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఈ మద్రసాను నాశనం చేయలేరు. హజరత్ అనస్ రలియల్లాహు అన్హు గారు ప్రేమైన ప్రవక్తగా హదీసును నకలు చేశారు. ప్రపంచంలో ఎవరైనా నరకాగ్ని నుండి రక్షించబడిన వారిని చూడాలంటే వారి మద్రసాలోని విద్యను అభ్యసించే పిల్లలు. ఒక విద్యార్థి ఖురాన్ విద్యను నేర్చుకోవటానికి ఇంటి నుంచి మద్రసాకు బయలుదేరతాడో అతని ఒక అడుగు ఒక పుణ్యం లభిస్తుంది. మరియు దేవదూతలు అతని కాళ్ళ క్రింద తమ యొక్క రక్తను కురుస్తారు. ప్రియమైన సోదరులారా, ఖురాన్ విద్యను నేర్చుకోవడం ప్రతి మనిషి యొక్క ముఖ్యమైన విధి. ప్రళయ దినాన ఖురాన్ అల్లాహ్తో విజ్ఞప్తి చేసి స్వర్గలోకంలోకి వెళ్తుంది. ఖురాన్ చీకటిని పారదీసే వరకు లాంటిది, దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మనం అందరం ఖురాన్ను నేర్చుకోవాలి మరియు పిల్లలను మద్రసాలో చేర్పించాలి. అల్లాహ్ మనకందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్. మాషాఅల్లాహ్.